హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరూ ఇష్టపడేలా స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలకైనా పెద్దవారికైనా అందరికీ నచ్చేస్తుందండి. పిల్లలకైతే స్నాక్ రెసిపీ అయినా బాక్స్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇవేంటంటే ఆలు స్మైలీస్ అండి. ఈ ఆలు స్మైలీస్ అనేది చూడడానికి కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా నా స్టైల్లో ఆలు స్మైలీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేను స్టోర్ చేయడానికి కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా చేసుకొని తినేటట్టు ఈ బంగాళదుంపలతో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఆలు చిప్స్ చేస్తూ ఉంటారు కదండి పొటాటోస్తో, ఆ పొటాటోస్ వాడితే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా కర్రీస్లోకి వాడుతూ ఉంటాం కదండి, ఆ పొటాటోస్ తీసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు. అలా అయితే ఈ పొటాటోస్ని వాడండి. స్టోర్ చేసుకోవాలి అంటే చిప్స్ చేస్తూ ఉంటాం కదండి, ఆ బంగాళాదుంపల్ని వాడుకోండి. నేను ఇక్కడ 4 బంగాళాదుంపల్ని తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా కడిగేసి వీటిని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో ఉడికించుకోవాలి అంటే ప్రెషర్ కుక్కర్లోకి మనం 4 బంగాళాదుంపల్ని వేసి హాఫ్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత బంగాళాదుంప పైన పొట్టుని మొత్తం తీసేసుకోవాలి. ఇలా పొట్టుని తీసేసుకొని ఇలా మొత్తం తురిమేసుకోవాలి. వీటన్నింటినీ బంగాళాదుంపల్ని ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేనట్లయితే 2 బ్రెడ్ని తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి మొక్కజొన్న పిండిని. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్ చూసుకొని మరి వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు కనుక మెత్తగా అయింది అని అనిపిస్తే మీరు కార్న్ఫ్లోర్నైనా వేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ క్రమ్స్నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేస్తూ కలిపేసుకోవాలి. చపాతీ పిండి ముద్ద ఏ విధంగా కలిపేసుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా లూజ్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మరి కాస్త గట్టి పడుతుంది. ఆలు స్మైలీస్ ఈజీగా చేసేసుకోవచ్చు. లూజ్గా పిండి కాకుండా గట్టి పడుతుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు మనం ఇలా పేపర్కి లైట్గా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది పిండిని తీసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. రోల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం గ్లాస్తో అయినా లేదంటే మీకు ఏది షార్ప్గా ఉంటుందో దాంతో ఈ విధంగా రౌండ్ షేప్లో కార్న్ఫ్లోర్లో డిప్ చేస్తూ ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా టూత్ పిన్తో మీకు ఐ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. స్మైలీ లాగా రావాలి అంటే స్పూన్ని కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని అటు ఇటు తిప్పితే స్మైలీ లాగా వస్తుంది అండి. చూసారు కదండి, ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా సైడ్కి పిండిని మొత్తం తీసేసుకోవాలి. ఇలా
తీసేసుకొని ఆ పిండిని కూడా సేమ్ ఇదే విధంగా స్మైలీస్లా ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా చేసుకోవాలండి. మరీ మెత్తగా గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని వాటిని ఒక పొడి పిండిలో అంటే కార్న్‌ఫ్లోర్ పైన ప్లేట్‌లో కార్న్‌ఫ్లోర్ వేసుకొని దానిపైన మొత్తం స్మైలీస్ని పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో పట్టే విధంగా స్మైలీస్ని వేసుకోవాలి. ఈ స్మైలీస్ని ఫ్రై చేసేటప్పుడు నురగగా వస్తుంది కదండి. నురగగా తగ్గేంత వరకు టర్న్ చేసుకోకూడదు. ఇలా నురగ తగ్గిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేస్తూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అవ్వాలండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, నురగ అనేది తగ్గిపోయాయి. మనం చేసిన స్మైలీస్ అనేటివి క్రిస్పీగా అయ్యాయి కదండి. వీటిని ఇప్పుడు మనం టిష్యూ ఉన్న పేపర్లోకి ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, స్మైలీస్ అనేటివి రెడీ అయినట్టే క్రిస్పీగా వచ్చాయండి స్మైలీస్ అనేటివి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఈ విధంగానే స్మైలీస్గా చేసేసుకొని ఆయిల్లో వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఆలు స్మైలీస్ అనేటివి రెడీ అయినట్టే. ఇవి టమాటో కచప్తో తిన్నారంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా వస్తాయి కాబట్టి పిల్లలకైనా పెద్దవారికైనా ఈజీగా నచ్చేస్తాయండి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ అడిగినప్పుడల్లా చేసి పెట్టేయచ్చు. టీ టైం స్నాక్స్కి చాలా బాగుంటుంది. అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు స్నాక్ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోండి. నా స్టైల్లో మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.